నమస్తే అండి, నేను వసంత. రూపకళ రుచులకు స్వాగతం. మరి సంక్రాంతి పండగ ముందు కొత్త బియ్యం, కొత్త నువ్వులు, అన్ని ధాన్యాలన్నీ కొత్త వస్తాయి కనుక బియ్యము నువ్వుల పొడితోటి నువ్వు పొంగలి తయారు చేద్దాం. సంక్రాంతికి నువ్వుల పొంగలి చేయడం అనేది ఫేమస్. అయితే ఈరోజు ఈ వీడియోలో నువ్వుల పొంగలి ఎలా చేయాలో చూపిస్తాను. నువ్వుల పొంగలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఈ కప్పుతోటి 1 కప్పు బియ్యం తీసుకున్నాను, అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పును దోరగా వేయించి పెసరపప్పు బియ్యం కడిగి 3 కప్పుల నీళ్లు పోసి నానబెట్టాను. ఇవి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. అదే కప్పుతోటి 1 కప్పు బెల్లము, ఇది తురిమి పెట్టుకోవాలి. 4-5 స్పూన్లు నెయ్యి, మంచి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. 4-5 స్పూన్లు లేదా 1 అరకప్పు నువ్వుల పొడి, ఇది మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా జీడిపప్పు, సన్నగా తురిమినటువంటి కొబ్బరి ముక్కలు ఇలా పలుచగా తురిమి పెట్టుకోవాలి. కొద్దిగా పుచ్చగింజల పప్పు, కొద్దిగా బాదం పప్పు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మంటను సిమ్లో పెట్టుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఈలోగా మనం ఒక పక్కన పొయ్యి మీద నానబెట్టినటువంటి బియ్యం పెసరపప్పు పెట్టేసుకుందాం. దీంట్లో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. మొదట బాదం పప్పులు వేసుకోవాలి. ఇవి కొద్దిగా అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి, ఇప్పుడు ఈ పుచ్చగింజలు వేసుకోవాలి. చూడండి, గింజలు చిటపట శబ్దం వస్తున్నాయి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకసారి మూత తీసి చూద్దామండి, ఇది ఎంతవరకు ఉడికిందో బియ్యము. ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు కొంచెం నీళ్లు కానీ పాలు కానీ వేసుకోవచ్చు. నేను నీళ్ళే వేస్తున్నాను. కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చూడాలి. నేను ముందు 1:3 పోసాను, తర్వాత ఇంకొక ½ గ్లాస్ నీళ్ళు పట్టాయి. బియ్యాన్ని బట్టి మీరు నీళ్ళు పోసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో ఒకసారి చూడాలి. అన్నం ఉడికింది. కొంచెం ఇంకొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే బెల్లం వేసేసేయాలి. మనం తీసుకున్న కప్పు బెల్లం దీంట్లో వేసేయాలి. అది కొంచెం కరిగిన తర్వాత కలపాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. బెల్లం వేయగానే కలిపితే తొందరగా అడుగంటిపోద్ది. ఈ బెల్లం అంతా పైన ఈ విధంగా కరిగిన తర్వాత కలిపేస్తే బాగుంటుంది. అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి దీనికోసం, లేదా ఏదైనా ప్యాన్లో చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసి ఇంకొక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంకో స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. బెల్లం మొత్తం కరగగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుందాం. బెల్లం అంతా కరిగిపోయింది, మళ్ళీ నీరుగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ స్థాయిలో మనం నువ్వుల పొడి వేసేసుకోవాలి. కొద్దిగా ఇలాచి పొడి కూడా వేద్దాము. ఇంకంతా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. చివరిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ దీనిపైన వేసుకోవాలి. వేసి బాగా కలిపేసి ఇంకా నువ్వు పొంగలి అయిపోయినట్లేనండి. మరి సంక్రాంతి రోజు తప్పకుండా చేయండి.
చాలా రుచిగా ఉంటుంది. మన సాంప్రదాయ వంటకం కాబట్టి ఆ రోజు తప్పితే మళ్ళీ ఎప్పుడు చేయటం కుదరదు కనుక తప్పనిసరిగా చేయండి. మరి చూడండి, నువ్వు పొంగలి రెడీ అయిపోయింది. తప్పకుండా సంక్రాంతి రోజు చేయండి, టేస్ట్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రూపకళా రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.